జనప్రియ అప్స్కేల్ 2 BHK 45 lakhs, 3 BHK 60 lakhs మాత్రమే. సితారా సైనిక్పురి. డ్రీమ్ ప్రేక్షకులకు స్వాగతం. ఇప్పుడు మనం ఇంటర్వ్యూ చేయబోతున్న డైరెక్టర్ అతడు ఒక నిత్య స్వాప్నికుడు, అనునిత్య సృజన శ్రామికుడు. సినిమావే ప్రాణంగా, సినిమావే ధ్యేయంగా, సినిమావే ధ్యానంగా అంచెలంచెలుగా చలనచిత్ర పరిశ్రమలో ఎదుగుతూ ఈ రోజున తెలుగు చలనచిత్ర పరిశ్రమకే ఒక ఉదాహరణప్రాయంగా ఎదిగిన ఈ దర్శకుడు మనందరం ప్రేమించి అభిమానించే మన డైరెక్టర్ మారుతి గారు. ఆయనతో ఇప్పుడు మనం ఇంటర్వ్యూ చేయబోతున్నాం. వెల్కమ్ టు ఆల్ ది ఆడియన్స్ ఆఫ్ ఐ డ్రీమ్. నమస్తే సార్. నమస్తే సార్. మీరంటే నాకు ఒక ప్రత్యేకమైన గౌరవం. దానికి కారణం ఏంటంటే, అంటే సినిమా ఇండస్ట్రీలోకి వస్తూనే పెద్ద హీరోలతో చేసేయాలి, మనకున్న రిలేషన్సో లేకపోతే మనకున్న పలుకుబడో ఉపయోగించుకుని ఒక పెద్ద స్లాట్లోకి రాత్రికి రాత్రి వెళ్ళిపోవాలనుకునే ఒక సహజమైన మనస్తత్వం ఉన్న చిత్ర పరిశ్రమ ఇది. అలాంటి దాంట్లో మీరు ఒక చిన్న సినిమాతో ప్రారంభమై మళ్ళీ ఇంకో చిన్న సినిమా చేసి మీరు ఒక గుర్తింపు తెచ్చుకుని అసలు ఈ ప్రయాణం ఈ రోజున మీరు భారతదేశమే గర్వించదగ్గ బాహుబలి ప్రభాస్తో ఈరోజు సినిమా చేసే స్థాయికి మీరు వచ్చారంటే యూ హ్యావ్ టేకెన్ ఏ వెరీ లాంగ్ టైం సార్. ఓవర్ నైట్ మీ సక్సెస్ కాదు. ఈ ప్రయాణం మీద మీరు ఎట్లాగా మీరు ఎనాలిసిస్ చేస్తారండి? యాక్చువల్గా నేను ప్రయాణం గురించి కాదు, నేను ఫస్ట్ బిగినింగ్ నుంచి కూడా నేను ఏదో పెద్ద డైరెక్టర్ అయిపోవాలో లేకపోతే ఇంకోటి అవుదామని మాత్రం నేను యాక్చువల్గా డైరెక్షన్ దాంట్లో రాలేదు. డైరెక్షన్ కానీ సినిమా కానీ ఒక వ్యక్తి యొక్క పర్సనల్ వే ఆఫ్ ఎక్స్ప్రెషన్. అంటే ఒక కథని, సొసైటీని, తను చూసే కోణాన్ని దాన్ని యాక్చువల్లీ ఆవిష్కరించడానికి మనకి దొరికిన ప్లాట్ఫామ్ సినిమా మామూలుగా. అది నాకు యాక్చువల్గా ఏంటంటే, నేను అప్పుడు ఈ రోజుల్లో అవి చేసేటప్పుడు నా ఎదురుగుండా అనిపించింది, చుట్టుపక్కల జరిగేవి వాటిని ఒక కథగా రాసేసుకుని, కథగా రాసుకోవటం అంటే జనరల్గా ఏం జరుగుతుందో దాన్ని ఒక టెంపోగా రాసుకుని యాక్చువల్గా తీశాను. దాని తర్వాత అసలు ఫస్ట్ నేను డైరెక్టరా కాదా అని నన్ను నేను టెస్ట్ చేసుకోవడానికి కూడా నాకు ఈ రోజుల్లో బస్ స్టాప్, ప్రేమ కథ చిత్రం సినిమాలు బాగా ఉపయోగపడినాయి. ఓకే. అంటే ఈ రోజుల్లో బస్ స్టాప్ సినిమాలు నాకు అప్పుడు అసలు ఫస్ట్ నేను డైరెక్ట్ చేయగలుగుతానా, నా సినిమా చూడటానికి వస్తారా ఆడియన్సు అని నాకు నమ్మకం కలగటం కోసం తీసిన ఇవి. లక్కీగా జనం వచ్చారు, చూశారు, ఆదరించారు, అవి పెద్ద హిట్లు చేశారు, పెద్ద హిట్లు అయినాయి. దాని తర్వాత ఓన్లీ వీడు డబుల్ మీనింగ్ మీద ఆధారపడ్డాడు అని అదినిదినని కొంతమంది జనం మాట్లాడినప్పుడు, అలా కాదు, మనం ఓన్లీ దీన్నే తీయగలమా, వేరే తీయలేమని ప్రేమ కథ చిత్రం తీశాను అప్పుడు. అంటే జానర్ హర్రర్లో కామెడీ పెట్టి. అప్పుడు యాక్చువల్గా ఏంటంటే వీడు కొంతమంది ఇంకా మిగిలిన అందరూ యాక్సెప్ట్ చేశారు. యాక్సెప్ట్ చేసిన తర్వాత దాని తర్వాత ఇంకా వన్ బై వన్ పెద్ద హీరోల దగ్గరికి వెళ్ళడానికి అసలు ఫస్ట్ నాకు మెయిన్ వాళ్ళని హ్యాండిల్ చేయగలనా, వాళ్ళ వే ఆఫ్ థింకింగ్ ఎలా ఉంటుంది అని నేను ఎప్పుడు కంగారు పడేవాడిని కాదు. ఫస్ట్ అసలు నాకేంటంటే, ఈ సినిమా వచ్చిన సక్సెస్ని నెక్స్ట్ సినిమాకి వాడేయాలి, నెక్స్ట్ సినిమాకి పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి పట్టేసుకుని ఇంకా పైకి వెళ్ళిపోవాలి అని ఈ కంగారు లేదు నాకు ఫస్ట్. అసలు కంగారు అనేది మీ కెరీర్లో నేను 2012-13లో రాధా సినిమా గురించి ఏదో ఒక చిన్న ఏదో కాంట్రవర్సీ అయితే ఆ సినిమా దాంట్లో చెప్పాను, నేను నా దగ్గర ఉన్న కథలో నేను సూపర్ మార్కెట్ లాంటి వాడిని, ఇక్కడ అన్నీ దొరుకుతాయి, నాకు ఈ కథని కాదు ఆ కథని కాదు, నేను లాంగ్ రన్ ఉంటాను అని నేను 10 years బ్యాక్ చెప్పాను. అవునా? రాధా ఏదో ఎవరిదో కథని అది అట్లాంటి ఏవో అంటే కొంచెం దగ్గర ఉంటే మ్యాచ్ అవ్వచ్చు, అది వేరే మ్యాచ్ అవ్వచ్చు. అట్లా అదో చిన్న మిస్కమ్యూనికేట్ అయితే దాని గురించి ఎక్స్ప్లెనేషన్ చేసేటప్పుడు చెప్పాను నేను మినిమం అది నా జర్నీ చాలా ఇది, నాకున్న కథలు తీయడం మొదలు పెడితే నాకు లైఫ్ సరిపోదు అని అన్నా. అంటే కథని అంటే అది నా కాన్ఫిడెన్స్ అని కాదు, నేను పని చేయడానికి వచ్చాను, నా పని ఆగదు, ఒకసారి నాకు పని కోసం పని కొన్ని సంవత్సరాలుగా వెయిట్ చేశాను.
అలాంటి పని దొరికినప్పుడు నాకు ఇంకా అదే ఎనర్జీ. అవును, పని దొరకడమే energy. సండే కూడా నేను వచ్చి వర్క్ చేస్తాను. సండే కూడా మార్నింగ్ వచ్చేస్తా. నాకు 365 days నా ఆఫీసే ఇల్లు. సాయంత్రం పూట ఆఫ్టర్ 7 ఫ్యామిలీ. ఎక్కడికైనా బయటకు వెళ్తే ఓన్లీ ఫ్యామిలీతో వెళ్తాను. నేను మా వైఫ్ ఎక్కువ సినిమాలు చూస్తాం, ఫ్రెండ్స్తో ఎక్కువ కొత్త సినిమాలు. ఇట్లా కొంతవరకు నా లైఫ్ని చాలా తక్కువ దాంట్లో ఎంజాయ్ చేస్తుంటా. ఇంకా దీన్ని పరిధి దాటి ఈ వేరే దాంట్లో ఎంజాయ్మెంట్ ఉందని ఊహించుకోను ఫస్ట్. ఓకే, నా ఎంజాయ్మెంటు, నా సక్సెస్, నా ఫెయిల్యూరు అన్నీ నా పనే. ఈ పని బాగా చేయకపోతే ఒక ఫెయిల్యూర్ అయిన పని దాని నుంచి ఓహో ఇది నేర్చుకున్నానని నెక్స్ట్ మళ్ళీ పనికి వెళ్తా. అదే పని ఫెయిల్యూర్స్ ఏంటో నేర్చుకుని మళ్ళీ అదే పనిలోకి వెళ్తా. ఎస్, మీరు ఇంకో పని చేయలేదు కదా. ఇంకో పని చేయలేను. ఆ పనిలో ఓహో ఈ పని చేసేటప్పుడు ఈ ఫెయిల్యూర్ వస్తుందని తెలుసుకుంటా అంతే. అదే అదో గుణపాఠం కింద తీసుకుంటా అంతే. అంటే మనకి లైఫ్లో ఎక్స్పీరియన్సెస్ లేకపోతే ఎలాగా? అయ్యో, ఎందుకనంటే ఆ ఎక్స్పీరియన్స్ నేర్పేది మనకి ఫెయిల్యూరే. అందుకని ఫెయిల్యూర్ని మించిన గొప్ప ఎక్స్పీరియన్స్ డబ్బులతో కొనలేము. అదే లేదండి, సబ్స్టిట్యూట్ ఎక్స్పీరియన్స్. అందుకని మనకేంటంటే ఫెయిల్యూర్ అనేది వచ్చినప్పుడు ఇంకా దేవుడు ఆశీస్సుల కింద భావించాలి. అది భగవంతుడి ఆశీస్సులు ఉంటేనే యాక్చువల్గా ఫెయిల్యూర్ వస్తుంది. ఎందుకు ఉత్తుపునని ఫెయిల్యూర్ రాదు. ఎందుకంటే వీడు సిన్సియర్ కష్టపడి ఇంకా మీకు బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ అవుతూ ఇట్లు కొట్టుకుంటూ వెళ్ళిపోతుంటే ఎక్కడ నేర్చుకుంటారు? నేర్చుకోవడానికి ఏముండదండి, ఏమి నేర్చుకోదు కదా. అందుకని ఒక ఫెయిల్యూర్ వచ్చి మధ్యలో ఒకటి ఫెయిల్యూర్ వస్తే దాని తర్వాత ఇంకోటి సక్సెస్. అట్లా ఎప్పుడు కూడా ఫెయిల్యూర్ అనేది బెస్ట్ టీచర్ నాకు తెలిసి. ఎగ్జాక్ట్లీ దానిలో డౌట్ లేదు. ఇప్పుడు మీరు అన్న దాంట్లోంచే పాయింట్ తీసుకుంటాను సార్. ఇప్పుడు మీకు నార్మల్గా సక్సెస్ పర్సంటేజ్ ఎక్కువ మీ కెరీర్లో. అవును. దాంట్లో ఫెయిల్యూర్స్ అక్కడక్కడ చిన్నవి. అవునవును, ఎవరికైనా తప్పు. అవును. వాటి నుంచి ఏంటి ఆ ఫెయిల్యూర్స్ మీరు నేర్చుకున్నది ఏంటి సార్? ఒకటేనండి, నేను ఐడియా ఫెయిల్ అవుద్ది కానీ మనిషి ఫెయిల్ అవ్వడు అనుకుంటాను. నేను తీసుకున్న ఐడియా ఫెయిల్ అవ్వచ్చు, ఎందుకంటే అంతకుముందు నేనే కదా తీసింది ఒక సక్సెస్ నేనే కదా కొట్టింది. అంటే అందులో అంటే ఐడియా సక్సెస్ అయింది, ఈ ఐడియా ఫెయిల్ అయింది. అంతేగాని మనిషి ఫెయిల్ అవ్వడం అంటున్నా. ఓకే, నేను మనిషిగా ఫెయిల్ అవ్వాలా. మనిషిగా ఫెయిల్ అవ్వడం అంటే మన క్యారెక్టర్ పోయినట్టు. అవునండి, మన క్యారెక్టర్ పోయినప్పుడు మనిషిగా ఫెయిల్ అవుతాం. అది క్యారెక్టర్ ఫ్లాప్ అవుతుంది. క్యారెక్టర్ ఎందుకు ఫ్లాప్ అవుతుంది అంటే మనం ఉన్న ఒరిజినాలిటీని బయట పెట్టకుండా ఫేక్ ఎమోషన్స్తో రన్ చేస్తున్నాం అనుకోండి. డూప్లికేట్ ఎన్ని రోజులు యాక్టింగ్ చేయలేమంటున్నా. అవునండి, యాక్టింగ్ పర్టికులర్ మహా అయితే 24 hours యాక్టింగ్ చేయగలం సార్. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ పళ్ళు తోముకోవాలి, ఇది చేయాలి, ఒరిజినాలిటీలోకి రావాల్సిందే. ఖచ్చితంగా ఈ యాక్టింగ్ ఇన్నాళ్ళు మట్టి ఉన్నాను, ఇంతకాలం ఇంతమంది ఎక్కడ ఎవరితోనూ అందరితోనూ మంచిగా వెళ్తున్నానంటే బికాస్ ఆఫ్ నా క్యారెక్టర్. అంటే నా ఫెయిల్యూర్తో సంబంధం లేకుండా నా ఆపర్చునిటీస్ అలా గ్రో అవుతున్నాయి అంటే బికాస్ ఆఫ్ మై క్యారెక్టర్ అంటున్నా. అవునండి, చాలా మందికి ఇక్కడ డౌట్ ఏంటంటే వీడు ఇచ్చిన ఏది యావరేజ్ సినిమాలు, ఈ బిఫోర్ సినిమా ఈయనెందుకు ఇచ్చాడు, అదెందుకు చేసి జరిగింది, అసలు ఇది ఫెయిల్యూర్ కదా, అసలు దరిదాపుల్లో చూడకూడదు కదా అంటారు. కానీ ఒక మనిషి ఐడియానే ఫెయిల్ అవుద్ది కానీ వీడు ఫెయిల్ అవ్వలేదనేది నేను బిఫోర్ ప్రూవ్ చేసుకున్నా. అవునండి, అందువల్ల ఏమవుతుందంటే ఇక్కడ సక్సెస్ బట్టి మనిషిని క్యాల్కులేట్ చేసే స్థాయిని దాటేశాను నేను. ఎగ్జాక్ట్లీ, చాలా మంచి స్టేట్మెంట్. ఇది ఎప్పుడు కూడా మనిషి అలా డిజైన్ చేసుకోవాలంటున్నా. సక్సెస్ని బట్టి ఫెయిల్యూర్ని బట్టి నన్ను యాక్చువల్గా క్యాల్కులేట్ చేయమాకండి అని నేను ఆడియన్స్కి వీళ్ళకి హింట్ పంపించేశాను. నేను ఇండస్ట్రీకి, నా ఫ్రెండ్స్కి, అందరికీ ఒక రకంగా పంపించేశాను. అందుకని దాన్ని బట్టి ఎవరైతే క్యాల్కులేట్ చేస్తున్నారో వాళ్ళందరూ కొంచెం అమాయకులు, కొంచెం తక్కువ స్టాండర్డ్ నాకు తెలిసి. అవునండి, ఎందుకంటే దీని తర్వాత సుడిని బట్టి ఆడుతుంది, అదృష్టం బట్టి వచ్చింది, వీడికి చాలా అదృష్టం, ఇట్లా కొంతమంది అనుకుంటారు. ఎవరు వ్యాఖ్యానాలు వాళ్ళు అండి. మామూలుగా చెప్తున్నా, జనరల్గా ఏంటంటే మనం ఇక్కడ
ఎదటోడు సక్సెస్ని కానీ ఎదటోడు దీన్ని కానీ ఒప్పుకోలేనోడు అదృష్టం మీదకు తోసేస్తాడు. ఎగ్జాక్ట్లీ మామూలుగా ఇంకెందుకంటే అదృష్టం వాడి జాతకం బాగుందో లేకపోతే ఇంకో దాని మీద తోస్తే కానీ వీడికి యాక్చువల్గా మెంటల్ సస్టైనబిలిటీ ఉండదు, మెంటల్ సాటిస్ఫాక్షన్ వీడి సాటిస్ఫై అవ్వలేడు. అందుకని అదృష్టం మీద వీడు బాగా సుడిగాడు దీని మీద తోసేస్తారు. కానీ ఇక్కడ నాకు చూడని కాదు, అవతల వాళ్ళు ఇది ఎంతమంది టీం ఉండాలి, ఒక కథను ఒప్పించాలంటే ఎంత కష్టపడాలి, మరి చిన్న సినిమా తీయాలంటేనే ఎంత ఆడియన్స్ని రప్పించడానికి ఎన్ని ఎఫర్ట్స్ పెట్టాలి. అలాంటిది ఒక పెద్ద స్థాయి హీరోని అవ్వచ్చు ఇంకోళ్ళు అవ్వచ్చు ఒప్పించడం అనేది ఎంత కష్టం అనేది, ఎంత కష్టసాధ్యం అనేది ఎవరికి అది ఊరికినే ఏ పనులు జరగవు. కానీ ఊరికినే జరిగిపోతాయి అని కొంతమంది చిన్న అంటే హాఫ్ నాలెడ్జ్తో కొంతమంది అనుకుంటుంటారు. కానీ వాళ్ళు రియలైజ్ అయ్యి ఇది కరెక్ట్ కాదురా మనం రాంగ్ ఆలోచిస్తున్నాం అని రియలైజ్ అయ్యే టైంకి వాడి చేయి దాటిపోద్ది, వాడి కెరీర్ అయిపోద్ది. అవునండి, ఇలాంటి వాళ్ళని నేను ఇంతమందిని చూశాను ఇక్కడ. అందుకని ఎవరేం మాట్లాడుకుంటున్నా నా పని నేను చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాను. ఎందుకనంటే నా పని ఆపేసి వెనక్కి తిరిగిన రోజు వీళ్ళు ఇలా అనుకున్నారు అలా అనుకున్నారు వెనక్కి తిరిగిన రోజు నేను ఆగిపోతా, ఫస్ట్ మీరు ఆగిపోతారండి. అందుకని నాకు భయం ఏంటంటే ఎవడన్నా నాకు కొంతమంది వాళ్ళు ఎలా అన్నారన్నా వీళ్ళు ఎలా అన్నారు ఈ చెప్తున్నా నవ్వురుకుంటా, అమ్మా ఇంకా వాళ్ళు అదే రేంజ్లో ఉన్నారనమాట, అదే స్థాయిలో ఉన్నారు, వాళ్ళు ఇంకా ఎదగలేదనమాట. ఇలా నాలెడ్జ్ మీద లేకపోతే వీడికి సుడి మీద వచ్చిందో అదృష్టం మీద వచ్చిందని అనుకుంటున్నారంటే వాడి స్థాయి అంతే అనమాట. అంటే వాడు ఇంకా ఎదగడానికి అంటే వాడి ఎక్స్పీరియన్స్ అయ్యి ప్రపంచానికి 4 మంచి మాటలు చెప్పడానికి ఇంకా చాలా టైం ఉందన్నమాట అని నేను ఫీల్ అవుతా, నేను రియలైజ్ అవుతా అని నవ్వుకుని ఊరుకుంటా, సరదాగా ఓకే అనుకుంటా. అదేలేండి. అంటే మీరు ఇదమిద్దంగా మీ కెరీర్లో మీరు చాలా శల్య పరీక్ష చేసి చాలా రకరకాల ల్యాబొరేటరీ టెస్టులు చేస్తే కానీ మీరు ఒక సినిమాతో బయటికి రారు. అవును, అది పెద్ద హీరో కావచ్చు, లేకపోతే ఈ రోజుల్లో బస్ స్టాప్ అలాంటిది కావచ్చు, ఏదైనా కావచ్చు. ఎందుకంటే మీరు అన్ని హ్యాండిల్ చేశారు కాబట్టి యూ హ్యావ్ వ్యారీడ్ రేంజ్ ఆఫ్ ఫిల్మ్స్ ఇన్ యువర్ బ్యాగ్. అండ్ మీరు ఇందులో ఇది నా ఫెయిల్యూరు, ఈ ఫెయిల్యూర్ ఇందువల్ల వచ్చింది అని గనక మీరు సెల్ఫ్ అనాలిసిస్ చేసుకోవాలంటే ఏ సినిమాల గురించి చేసుకుంటారు సార్? నేను బాబ్ బంగారం సెల్ఫ్ అనాలిసిస్ చేసుకోవాలి నేను. ఎందుకంటే నేను అనుకున్న కథ వేరు, పాయింట్ వేరు. దాని తర్వాత నా చుట్టుపక్కల వాళ్ళు అవ్వచ్చు, అసిస్టెంట్స్ అవ్వచ్చు, వాళ్ళు చెప్పిన విధానంకి ఓహో ఇది కరెక్ట్ కాదేమో, పెద్ద హీరోకి ఇలా చేయాలేమో అలా చేయాలేమో అనుకుని ఒక రాంగ్ గైడెన్స్లో నేను రాంగ్ రూట్ వెళ్ళిపోయాను. నాతో ఒక ప్రాబ్లం ఏంటంటే ఎవరేం చెప్పినా బిలీవ్ చేసి వాళ్ళతో పాటు ట్రావెల్ అయిపోతాను. సగం దూరం వెళ్ళిపోయిన తర్వాత అరే ఇలా వచ్చాను. నా సక్సెస్ కూడా అలాగే జరిగింది. నా సక్సెస్ కూడా నా చుట్టుపక్కల వాళ్ళు నా ఫ్రెండ్స్ ఇది చాలా బాగుంటుందని అంటే నిజంగా బాగుంటుందని వెళ్ళిపోయి సక్సెస్ కూడా కొట్టాను. అదే దీంట్లో వెళ్ళిపోయి ఫెయిల్యూర్ కూడా అయ్యాను. ఈ అంటే ఎండ్ ఆఫ్ ద డే నేను ఇండివిజువల్గా ఎవరి ఇది లేకుండా చేసిన యాక్చువల్గా కొన్ని ఈ రోజుల్లో కానీ బలిబలి మగాడవే కానీ చిన్న చిన్న సలహాలు తీసుకోవాలి కానీ పూర్తిగా వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ అవ్వకూడదు అని చెప్పి దాని తర్వాత శల్యారెడ్డి తర్వాత రియలైజ్ అయ్యాను నేను. రియలైజ్ అయినా సరే పక్క కమర్షియల్లో కూడా కొన్ని మిస్టేక్స్ చేశాను. నేను ఇలా తీయకూడదు కదా, నేను అనుకున్న సినిమా ఇది కాదు కదా, నువ్వు చెప్పింది ఇది కాదు కదా అంటారు ఫస్ట్ లాస్ట్లో సినిమా రిలీజ్ తర్వాత. అదే కదండి, అది నాకు యాక్చువల్గా మా ఫ్రెండ్ ఎస్కేఎన్ఏ మెయిన్ డల్లింగ్. ఎందుకంటే ఫస్ట్ ఐడియా తనకే బౌన్స్ చేస్తాను నేను. చేసినప్పుడు ఇది 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 అన్నప్పుడు ఇది నువ్వు చెప్పి అంటే తను కూడా నన్ను బట్టి వెళ్ళిపోతూ ఉంటాడు. నువ్వు ఇది కాదు కదా చెప్పింది, ఇలా ఎందుకు అయింది, అక్కడ ఎలా చేశారు, తనకి ప్రాక్టికల్స్ కొన్ని తెలుస్తుండే. అవునండి. అందుకని చెప్పి నన్ను ప్రాపర్గా కరెక్ట్ చేసే పర్సన్ ఉండాలి, నాకు ఎప్పుడు ఒక వాల్ ఉండాలి. ఎవరికైనా అవసరం కదా, ఎవరికైనా కావాలి, నాకు ప్రత్యేకంగా కావాలి. ఎందుకంటే నేను ముందే చెప్పాను సూపర్ మార్కెట్ లాంటి నా దగ్గర అన్నీ ఉంటాయని. అక్కడ చెత్త దొరుకుతుంది, కుళ్ళు దొరుకుతుంది, ఇది దొరుకుతుంది. కుళ్ళు కూడా మంచి అని చెప్పి యాక్చువల్గా వాళ్ళు ఇది చాలా బాగుంటుందని నమ్మితే ఓహో ఈ నమ్మాడు కదని చెప్పి ఆ కుళ్ళే బెస్ట్ అనుకుంటా. నా దగ్గర ఆ ప్రమాదం ఉంది. అందుకనే నాకు కొన్ని యావరేజ్లు, కొన్ని సూపర్ హిట్లు, కొన్ని ట్రెండ్ సెటర్లు రావడానికి కారణం అదే.
నా దగ్గర అన్ని రకాలు ఎందుకనంటే ఒక సినిమా వచ్చి భలే తీసాడని అనుకుంటే ఇంకో సినిమా వచ్చి ఏం లేదండి మ్యాటర్ అయిపోయిందని అనుకుంటారు. మళ్ళీ ఇంకో సినిమా అమ్మ ఇది బాగా తీసుకున్నాడు, ఇది భలే కుదిరిందని అనుకుంటారు. అంటే ఒకే నాలుక యాక్చువల్గా రకరకాలుగా మాట్లాడుతుంది. బికాస్ నా మెచ్యూరిటీ లెవెల్, నా ఐడియాలజీ ఇన్ని బట్టే అవతల వాళ్ళు మాట్లాడుతున్నారు. అంటే నేను కూడా అలా ఫ్లెక్సిబుల్ అయిపోతున్నాను. అందుకని వాళ్ళు అలా మాట్లాడడానికి అవకాశం దొరుకుతుంది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మీకు ఇండస్ట్రీలో ఏంటంటే ఒక ఫెయిల్యూర్ వస్తే ఒకసారి చూస్తారు, రెండో ఫెయిల్యూర్ వచ్చింది అనుకోండి ఇంక ఇది అయిపోయాడని ఫిక్స్ అయిపోతారు. కానీ నాకు బ్యాక్ టు బ్యాక్ ఫెయిల్యూర్ హిట్లతో సంబంధం లేకుండా నా కెరీర్ అలా నడుస్తుంది, నాకు స్టార్స్ వస్తున్నారు, ఇంకా ఇంకా గ్రో అవుతున్నాను. ఎందుకనంటే ఇది సుడి కాదు, నా మెంటాలిటీ, నా క్యారెక్టర్. అంటే వీడి దగ్గర ఏదన్నా డ్రా చేయొచ్చు, వీడిని రాంగ్ గైడెన్స్ ఇస్తే రాంగ్ రూట్లో వెళ్తాడు, వీడు రైట్ గైడెన్స్ ఇస్తే రైట్ రూట్లో వెళ్తాడని అవతల వాళ్ళు తెలుసుకున్నారనుకోండి, నాతో చాలా ఈజీ వర్క్. ఇది బాగోలేదు అని చెప్తే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే 10 ఆప్షన్లు ఇస్తా. ఎందుకంటే బాగుంది అని అంటే అక్కడే ఆగిపోతా. ఇది బాగుంది కదా అని ఇంకా ముందుకెళ్ళి ఆలోచించాం. ఇది బాగాలేదు గురు అని నన్ను చిత్రహింస పెట్టేయాలి, అసలు అసహ్యంగా ఉంది, ఇలా అయితే అవదు, వేస్ట్ ఇలాంటి మాటలు అంటే నేను ఇంకా డబుల్ అయిపోతా. ఏంటి ఇలా అన్నాడు ఏంటని ఇంకా అది వెతకడం మొదలు పెడతా. ఇది నేను చేయలేను అని నన్ను అవమానిస్తే నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతా. ఎందుకంటే దాని నుంచి నాకు మంచి సినిమా వస్తుంది బయటికి. అవునండి. నన్ను డబుల్ మీనింగ్ డైరెక్టరు లేకపోతే ఇలా తీసాడా అన్న అనబట్టే ప్రేమ కథ చిత్రం వచ్చింది, ఒక జోనర్ పుట్టింది. అవునండి, అవును. ఆ తర్వాత అది ఎంతమందికి మాతృక, అది 500 సినిమాలు తీశారు హర్రర్ కామెడీలో. అవును. దాన్ని బట్టి యాక్చువల్గా ఏంటంటే నన్ను అలా అనకపోతే ఆ ప్రేమ కథ చిత్రం రాదు. అవునండి. నన్ను అన్న వాళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. నేను అందుకని నన్ను తిట్టిన వాళ్ళు కానీ ఇవి కానీ నేను వింటాను. ఓహో ఈడు ఇలా ఉన్నాడు అని అనుకుంటే నేను ఇంకోటి ఏదో వేయాలి అని అనుకుంటా. అందరు నన్ను పొగడే బ్యాచ్ని ఎక్కువ నేను ఇది చేయను. నేను చూడండి, ఎందుకంటే పొగడతల వల్ల నాకు ఉపయోగం లేదు. ఏముంటుంది, నేను నేర్చుకునేది నన్ను తిడితేనే. అదే విమర్శకుడే నిజమైన స్నేహితుడు. నన్ను విమర్శించిన ప్రతి ఒక్కళ్ళు నాకు గురువుల కింద సమానం. ఎందుకనంటే నా గురువు అన్నవాడే కొట్టి యాక్చువల్గా బోధిస్తాడు, అంతే కదా. అలాగే విమర్శకుడు కూడా, రివ్యూ రైటర్స్ అవ్వచ్చు, వీళ్ళందరూ నా కెరీర్ డిసైడ్ చేసిన గురువులు. అవునండి. ఎందుకంటే ఇలా తీయకూడదు అని చెప్పారంటే కరెక్ట్. నేను ఇంకెక్కడ నేర్చుకున్నాను? అక్కడే కదా నేను నేర్చుకుంది, ఇక్కడే కదా మరి. అవునండి. అందువల్ల నేను వాళ్ళు ఎన్ని తిట్టినా నాకు మంచి పాజిటివ్గా ఫీల్ అవుతాను. అదే మీరు నార్మల్గా బాబు బంగారం కథ వెంకటేష్ లేదా సురేష్ గారు వాళ్ళందరూ కూడా 1-4 సార్లు విని కానీ ఓకే చేయరు. పాపం వాళ్ళ తప్పులేదండి. ఎందుకంటే వెంకటేష్ గారికి నా మీద కాన్ఫిడెన్స్తో ఆయన ఈడు ఎలాగో మంచిగా తీసుకుంటాడని బిఫోర్ సినిమా బలబల మగాడని బట్టి ఆయన కూడా వచ్చేసారు. బట్ రన్నింగ్లో నేను కన్ఫ్యూజ్ అవుతున్నాను, నేను ఇదని చెప్పి ఆయన పాపం బాధపడ్డారు. బికాజ్ కొన్ని ఇవి జరుగుతుంటాయి, అదొక ఎక్స్పీరియన్స్ అంతే. అందుకే ఆయన ఏంటంటే నాతో మళ్ళీ కూడా తర్వాత మాకు సక్సెస్ ఫెయిల్యూర్తో సంబంధం లేకుండా ఈయన కరెక్ట్గా వాడలేదు, వీడు వచ్చినా సరే అనే ఫీల్ కొంచెం ఇదయ్యేవాళ్ళు తర్వాత. అట్లా